శ్రీ రామచంద్ర రామోజీ జీఎస్వామి వారి పాదపద్మాలకు దాసోహాలు సమర్పిస్తూ శతకోప యతీంద్ర జీఎస్వామి వారికి దాసోహాలు సమర్పిస్తూ వేదికపై వెంచేసి ఉన్న వరకాల స్వామి వారికి సాగులూరు స్వామి వారికి ఇంకా అనేక మంది పెద్దలు వేదికపై వెంచేసి ఉన్నారు. సద్గంధ అధ్యయన గోష్ఠిని నిర్వహిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల వారే కాక ప్రపంచంలో ఏ మూల ఉన్న వారికైనా ఈ గ్రంథ అభ్యాసాల్లో రుచిని కలిగించి చాలా కృషి చేస్తూ మాతో కూడా ఈ కృషి చేయిస్తున్న జానకమ్మ గారికి దాసోహాలు సమర్పిస్తూ వేదిక ముందు వేయించేసి ఉన్న పెద్దలందరికీ పేరున దాసోహాలు సమర్పిస్తూ ఈనాటి ఈ కైంకర్యం నేను చేసింది కాదు, మా సీతమ్మ గారు చేయించుకున్నది. ఆ సీతమ్మ గారు జానకమ్మ గారి మనసులో ఒక ఆలోచన కలిగించి ఈ దాసరాలతో చేయించిందే. నేను ఒక వస్తువును కాని దాన్ని, అలాంటి దాన్ని ఒక వస్తువును చేయాలనే సంకల్పం మా సీతమ్మ గారికి నిర్హేతుక కృపతో మాత్రం కలిగింది. నాకు ఏ అర్హత లేదు అలా చేయడానికి. ఆ అమ్మగారు నా మీద ఎందుకు ప్రేమ కలిగి ఉన్నారో అది నా పూర్వజన్మ సుకృతమో మా పెద్దలు నాకు అంటించిన పుణ్యమో తెలియదు. ఎంతో మంది పెద్దల దృష్టి నా వైపు పడడానికి మా అమ్మగారు ఆచార్యుల వారు కారణమయ్యారు. మరి ఈ గ్రంథ కైంకర్యమే ఎందుకు అంటే ఈ పెరియాల్ వాళ్ళు ఆనాడు ఏ యుగంలో అవతరించినా ఈనాడు మన కళ్ళ ముందు కదలాడిన పెరియాల్ వారు మన ఆచార్య స్వామి వారు. నా భావనలో వారు నిరంతరం విష్ణువుని ఎలాగ తన చిత్తంలో నిలుపుకొని విష్ణు చిత్తులు అయినారో మన ఆచార్య స్వామి వారు కూడా అలా నిరంతరం విష్ణువును ధ్యానిస్తూ విష్ణువు గురించి ప్రవచనాలు చేస్తూ విష్ణువు సంబంధమైన రచనలు చేస్తూనే తమ జీవితం యావత్తు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రచారానికే కృషి చేశారు. ఇక అమ్మగారు సీతమ్మ గారు ప్రబంధం అంటే ప్రాణం. ఏ చిన్ననాడు నేర్చుకున్న ప్రబంధమో జీవన పర్యంతం ఆ ప్రబంధంతోనే గడిపారు. ఇక సద్గంధ అధ్యయన సంగోష్ఠి ద్వారా ఎందుకు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం అంటే అమ్మగారు జానకమ్మ గారు గోష్ఠి గద్యత్రయం చెప్తున్నారని వినగానే నన్ను ఆ గోష్ఠిలో చేర్చు, ఆన్లైన్ నాకు ఎలాగో నేర్పించు, నేను ఆ గోష్ఠిలో చేరి అమ్మగారి ప్రవచనం నేను వింటాను అని ఆవిడ ఘంటాకర్ణుడు అనే బిరుదు తెచ్చుకున్నారు. జానకమ్మ గారి ప్రవచనం తప్ప ఏది నాకు వినపడదు, నాకు అర్థం కాదు, ఆవిడ సత్తన్నం తినను అని అన్నారంటే జానకమ్మ గారి ప్రవచనం అవుతున్నప్పుడే వినాలి. తెల్లవారు యూట్యూబ్లో వినే అవసరం నాకు లేదు. ఇంకొకటి ఏమంటే పెద్దలందరి సమక్షంలో జీఎస్వామి వారిలో పరకాలం గారు ఎవరు వచ్చినా నాకు జానకమ్మ గారు ప్రోగ్రాంలు ఇస్తున్నారు స్టేజ్ మీద. ఎంత చిన్న పిల్లలాగా ఆవిడ సంబరపడేవారంటే వారు ఆచార్య గారి పరమపద వియోగాన్ని నీలమ్మ గారి వియోగాన్ని తట్టుకున్నారంటే కేవలం జానకమ్మ గారి గోష్ఠి పుణ్యమే. ఆ 2 నుంచి 3 వరకు ఒక చిన్న పిల్లలాగా ఎదురు చూసేవారు. ఈరోజు 1:15 ఎప్పుడవుతుంది, నేను ఆ గోష్ఠిలో ఎప్పుడు వింటాను. ఆ జానకమ్మ గారు మధ్య ఇచ్చే ప్రోగ్రాంల కోసం మనం పండగల కోసం ఎదురు చూసేవారు. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత ఆమె ఆనందాన్ని ఆమె కళ్ళల్లో చూడాల్సిందే, ఆమె మాటల్లో వినాల్సిందే. అలాంటి అమ్మగారికి ప్రబంధం పట్ల ఉన్న ఆసక్తి, దాన్ని సాకారం చేసుకునే అవకాశం నాకు జానకమ్మ గారు కల్పించారు. అమ్మగారు నన్ను ఒక వస్తువుగా తీర్చిదిద్దుదాం అనుకున్నారు, కానీ పెరుమాళ్ళ సంకల్పం వారు పరంపదించారు. అమ్మగారు వెళ్తూ నన్ను జానకమ్మ గారికి, తన పేరే జానకమ్మ, సీతమ్మ గారు జానకమ్మ గారు, ఇలా జానకమ్మ గారి చేతుల్లో నా చేతిని పెట్టి వెళ్ళిపోయారు. ఇక బాధ్యత అంతా జానకమ్మ గారిదే. నన్ను ఏ రకంగా తీర్చిదిద్దినా, ఎక్కడికి తీసుకువెళ్ళినా, ఎంతమంది దృష్టిలో నన్ను నిలిపినా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున సద్గంధ అధ్యయన సంగోష్ఠి వారందరికీ, మన సత్సంప్రదాయ పరిరక్షణ సభ వారు కూడా నన్ను ఈ రకంగా ఒక గ్రంథ కైంకర్యం చేసుకోవడానికి, ఈ సభ ద్వారా ఆవిష్కరించుకోవడానికి ఇంత సమయం ఇచ్చి నాకు లాభాన్ని కలిగించినందుకు అందరికీ దాసోహాలు తెలుపుకుంటూ ఏదైనా దోషం మాట్లాడి ఉంటే కనుక నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. రాధిక గారికి కృతజ్ఞతలు. సద్గ్రంథ అధ్యయన గోష్ఠి పక్షాన
రాధిక గారికి జానకమ్మ గారు వారి పరివారం మంగళాశాసనాన్ని అందిస్తున్నారు. మన పెద్దల ద్వారా, పెద్దల స్నేహితాల ద్వారా రాధిక గారి యొక్క ఆరోగ్యం కొరకు, అభివృద్ధి కొరకు, వారి యొక్క కైంకర్య నిష్ట మరింత ఇతోధికంగా అభివృద్ధి కొరకు పెద్దలందరూ వారికి మంగళాశాసనాన్ని అందిస్తున్నారు. అమ్మ ఉషారాణి గారు